పరిశ్రమలో నెంబర్ గేమ్ ఎప్పుడూ ఆసక్తి రేపుతుంది. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరంటే ఎన్టీఆర్, ఆ తర్వాత చిరంజీవి. ప్రస్తుతం అరడజనుకు పైగా బడా హీరోలు ఉన్నారు. వీరిలో నెంబర్ 1 ఎవరు, టాప్ 5 లో ఎవరున్నారు అనేది తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మిక్స్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాలను సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తేల్చింది. బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్ నెంబర్ 1 హీరోగా నిలిచారని ఈ సర్వే తేల్చింది. సలార్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ ఫస్ట్ ప్లేస్ ను ఆక్రమించినట్లు తెలిపింది. ఇక సెకండ్ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఆయన ఒక్క పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ పాపులారిటీలో సత్తా చాటుతున్నాడు. త్వరలోనే ఫస్ట్ ప్లేస్ కి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్న సినిమాతో మహేష్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక మరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా అనేక సంచలనాలను క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది అనుకున్న టార్గెట్ రీచ్ అయితే బన్నీ మేనియా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. ఇక 4వ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. RRR మూవీతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రెజెంట్ ఆయన స్ట్రైట్ హిందీ చిత్రాలు సైతం చేస్తున్నారు. RRR లో నటించిన మరో హీరో రామ్ చరణ్ కి 5వ స్థానం దక్కింది. ఆయన టాప్ 5 లో నిలిచారు. నెక్స్ట్ గేమ్ చేంజర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్ ను ఓ రేంజ్ లో తీసుకువెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ చిత్రంతో రామ్ చరణ్ ఫస్ట్ ప్లేస్ లోకి రావడం ఖాయమని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లోనూ టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కినట్లు చర్చించుకుంటున్నారు. ఇకపోతే రాజకీయంగా ఫుల్ బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6వ స్థానానికి పరిమితమయ్యారు. 7వ స్థానంలో నేచురల్ స్టార్ నాని, 8వ స్థానంలో రవితేజ ఉన్నారు. అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి కంటే విజయ్ దేవరకొండ మెరుగైన ర్యాంక్ లో ఉన్నాడు. రౌడీ స్టార్ కి 9వ స్థానం దక్కగా 10వ స్థానంలో చిరంజీవి నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి పోటీ అనేదే లేదని చెప్పాలి. ఆయన స్థాయి వేరు. చిత్ర పరిశ్రమలోనే సీనియర్ మోస్ట్ నటుడు ఆయన. చిరుకి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర ఉంది. ఈ సర్వేలు వగైరా వగైరా అన్నీ కూడా చిరంజీవి కాలి గోటికి సరిపోవు అనేది ఆయన అభిమానుల మాట. కాకపోతే చిరంజీవి మాత్రం చిత్ర పరిశ్రమలో అందరినీ ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ తర్వాత పద్మ విభూషణుడు అయ్యారు.